ఉప్మా చేస్తాను. బొంబాయి రవ్వ అనమాట ఇది. ఎలా చేస్తాననేది చూసేయండి. టమాటా పచ్చిమిర్చి సన్నగా బాగా చాప్ చేశాను అనమాట. సన్నగా చేశాను. ఎందుకంటే ఉప్మాలో కలిసిపోతే గ్యాస్ ఉంటుంది, కొంచెం మంట మంటగా ఉంటుంది. వేసేస్తున్నాను. బాగా మరగాలన్నమాట. నెయ్యి అనమాట గట్టగట్టింది. అయిపోయింది. చట్నీలోకి పచ్చిమిరపకాయలు అనమాట. మళ్ళీ ఏం చేశాను, ఈ పచ్చిమిరపకాయలు పొడి వేసేసి చట్నీ చేసేస్తాను. నాకు ఇంకొకసారి కూడా వచ్చింది పొడి. ముందు చట్నీ తాలింపు వేస్తాను. ఉప్మాలోకి చట్నీ అనమాట. చట్నీ ఉప్మా మీద వేసేసుకొని తినేస్తే చాలా బాగుంటుంది. దానిలో పలసగానే ఉండాలి, గట్టిగా ఉండకూడదు. ఉప్మా అనమాట. ఉప్మా మీద ఇలా చట్నీ వేసేసుకొని తింటే బాగుంటుంది. పలసగా ఉండాలి చట్నీ. చాలా బాగుంది. ఎంతమందికి ఉప్మాలో చట్నీ ఇష్టం కామెంట్ బాక్స్ లో చెప్పండి. చాలా మంది పంచదార కూడా వేసుకుంటారు. మీకేది ఇష్టమో కామెంట్ బాక్స్ లో తెలపండి. ఈరోజు మీరేం చేసుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ.